ఇప్పుడు మనం ఇండియాస్ రిలేషన్ విత్ పాకిస్తాన్ ఇది ఎట్లా పాకిస్తాన్తో ఇండియా రిలేషన్ ఎట్లా ఉందో ఇప్పుడు చూద్దాం. యాజ్ వి సా ఇన్ ఎర్లియర్ లెసన్, ఇండియా అండ్ పాకిస్తాన్ బికేమ్ ఇండిపెండెంట్ నేషన్స్ బై బైఫర్కేటింగ్ ద ఎస్ట్వైల్ బ్రిటిష్ ఇండియా. ఓకేనా, పాత బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని బైఫర్కేట్ చేయడం వల్ల, 2 పార్ట్స్ లాగా డివైడ్ చేయడం వల్ల ఇండియా అండ్ పాకిస్తాన్ అనేవి ఇండిపెండెంట్ నేషన్స్ లాగా ఫామ్ అయినాయి. After partition, the conflicts between India and Pakistan became perpetual, the main bone of connection between the two countries being Kashmir. ఓకేనా, ఈ పర్పెచువల్ అంటే ఏంటి అంటే వాటంతట అవే పుట్టుకొస్తూ ఉంటాయి న్యాచురల్గా. ఈ పార్టీషన్ జరిగిన తర్వాత ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో గొడవలు వాటంతట అవే పుట్టుకొస్తూ ఉన్నాయి. ఈ గొడవలకి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్న కాశ్మీర్. ఓకేనా, పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఉన్న కాశ్మీర్ రీజన్ ఏదైతే ఉందో దానివల్లే గొడవలన్నీ వస్తున్నాయి. ఇదంతా మనకు తెలిసిందే. ద ఫస్ట్ వార్ బిట్వీన్ ద టూ కంట్రీస్ టుక్ ప్లేస్ ఇన్ 1947 to 48 ఫర్ కాశ్మీర్. సో మనకి ఎవరికి ఈ విషయం తెలిసి ఉండదు కదా, నాకు కూడా తెలియదు. 1947 to 48 టైంలో అంటే ఇండిపెండెన్స్ వచ్చిన 1 year లోపలే కాశ్మీర్ కోసం యుద్ధం జరిగిందంట. అదే పాకిస్తాన్కి ఇండియాకి జరిగిన ఫస్ట్ వార్. ఒకసారి అండర్లైన్ చేసుకోండి. బట్ ఇట్ డిడ్ నాట్ సెటిల్ ద ప్రాబ్లం. ఓకేనా, ఆ వార్ జరిగింది కానీ ఒక వార్ జరిగింది అంటే ఒక సొల్యూషన్ రావాలి, కానీ సొల్యూషన్ రాలేదు. ఆ కాశ్మీర్ ఇష్యూ ఇంకా రన్ అవుతూనే ఉంది ఇప్పటికీ కూడా. ద వార్ డివైడెడ్ కాశ్మీర్ ఇంటూ 2 parts. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ ద ఇండియన్ ప్రావిన్స్ డివైడెడ్ బై ఏ లైన్ ఆఫ్ కంట్రోల్. సో ఆ వార్ జరిగిన తర్వాత కాశ్మీర్ అనేది 2 parts లాగా డివైడ్ అయింది. ఒకటేంటి అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మీకు మ్యాప్స్లో ఈ కొత్త మ్యాప్స్లో చూసినట్టయితే కనిపిస్తుంది, అది ఒక పార్ట్. నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే ఇండియన్ ప్రావిన్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్, స్టేట్. ఈ రెండు ఎట్లా డివైడ్ అయినాయి అంటే ఈ రెండింటిని డివైడ్ చేస్తూ లైన్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక లైన్ని గీశారు. ఇంతవరకు అర్థమైందా అందరికీ? ఇన్ 1965 ఎవరికైనా డౌట్ ఉందా? కంటెన్షనా? అవును, కంటెన్షన్ అంటే గొడవలు రేపెట్టేది. నేను కనెక్షన్ అనుకొని చదివాను. ఆ టెన్షన్స్ తీసుకొచ్చే ఆస్పెక్ట్. ఓకేనా, ఒకసారి గూగుల్లో మీనింగ్ చూడు, అర్థమైపోయింది. గొడవలు, ప్రాబ్లమ్స్ తీసుకొచ్చే ఒక ఆస్పెక్ట్ అది. ఓకేనా, కంటెన్షన్ అంటే. ఓకే. In 1965, when Lal Bahadur Shastri was the Prime Minister, Pakistan was under the military dictatorship of General Ayub Khan. ఓకేనా, మనకి ఇండియాలో డెమోక్రసీ ఉంది, బట్ పాకిస్తాన్లో ఆ టైంలో మిలిటరీ డిక్టేటర్షిప్ అనేది ఉండేదంట. ఈ టైంలో 1965లో ఎప్పుడైతే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ లాగా ఉన్నారో ఆ టైంలో ఆయూబ్ ఖాన్ అనే ఒక మిలిటరీ జనరల్ యొక్క డిక్టేటర్షిప్లో పాకిస్తాన్ అనేది రన్ అవుతూ ఉండేది. Ayub Khan hoped to provoke a revolt in Kashmir by invading India in the name of liberating Kashmir. కాశ్మీర్లోకి కాశ్మీర్ని ఇండియా నుంచి లిబరేట్ చేస్తున్నాం అనే నిదానంతో వచ్చేసి కాశ్మీరీ పీపుల్ని బాగా ప్రవోక్ చేయటం అంటే ఏంటో తెలుసు కదా, ఏదన్నా వాళ్ళకి కోపం తెప్పించేటట్టు ఏదో చెప్పుడు మాటలు చెప్పేసి ఇంకొకరి మీద పంపిస్తారు, అది ప్రవోకింగ్ అంటే. ఓకేనా, మనం నిన్న మనకి రామాయణం గుర్తుంది కదా అందరికీ. రామాయణంలో ఇక్కడ కైకేయిని ప్రవోక్ చేసింది ఎవరు? మందర. ప్రవోకింగ్ అంటే అది మీనింగ్. ఓకేనా, ప్రశాంతంగా ఉన్న వాళ్ళని రెచ్చగొట్టేసి ఇంకోళ్ళ మీద పంపించడాన్ని ప్రవోకింగ్ అంటారు. సో పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి కాశ్మీర్ వాళ్ళని ప్రవోక్ చేసి ఇండియా నుంచి కాశ్మీర్ని వేరు చేసి తీసుకెళ్దాం అనుకున్నారు. However, the people of Kashmir did not respond to this and backed the Indian state in its war efforts. కానీ కాశ్మీర్ పీపుల్ వాళ్ళకి రెస్పాండ్ అవ్వకుండా ఇండియాకే సపోర్ట్ చేస్తూ ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు కూడా హెల్ప్ చేశారంట ఇండియాకి. ఓకేనా, ఇండియా రెస్పాండెడ్ బై ఓపెనింగ్ ఎ ఫ్రంట్ ఇన్ పంజాబ్ టార్గెటింగ్ లాహోర్ అండ్ దిస్ ఫోర్స్ పాకిస్తాన్ టు రిట్రీట్ ఫ్రమ్ కాశ్మీర్ ఫ్రంట్. ఫ్రంట్ అంటే ఏం లేదు, ఒక రీజియన్.
వార్ ఫ్రంట్ అంటే వార్ రీజియన్ని స్టార్ట్ చేశారంట పంజాబ్లో. ఇండియన్స్ పంజాబ్లో ఒక వార్ రీజియన్ని స్టార్ట్ చేసి దేని మీద టార్గెట్ చేశారు? లాహోర్ని ఆక్యుపై చేసేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఎందుకు కావాలని కాదు. అట్లా చేయటం వల్ల పాకిస్తాన్ ఏం చేసిందంటే కాశ్మీర్లో నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. విషయం అర్థమైందా? నిజంగా లాహోర్ని ఆక్యుపై చేసుకొని పాకిస్తాన్ ఆక్యుపై చేసుకోవాలనే ఉద్దేశం ఇండియాకి లేదు. బట్ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ని వెళ్ళగొట్టడానికి ఆ వార్లో ఒక భాగంగా లాహోర్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. అర్థమైందా? UN Secretary General U Thant persuaded both countries to agree to a ceasefire. బట్ ఆ టైంలో ఏ టైం గురించి మాట్లాడుకుంటున్నాం? ఏ టైం? 1965. గ్రేట్. 1965 గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ టైంలో యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే యూ థాంట్ అంట. ఒకసారి గుర్తుపెట్టుకోండి. రెండు కంట్రీస్ని పర్సువేట్ చేశాడు, ఒప్పించాడు టు అగ్రీ టు ఏ సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అంటే ఏంటి? ఇదివరకు చెప్పుకున్నాం మనం. Stop firing. సూపర్. ఫైరింగ్ స్టాప్ చేయటం, బాంబులు వేసుకోవటం, కాల్చుకోవటం, ఇవన్నీ ఆపటాన్ని సీజ్ ఫైర్ అంటాం. సీజ్ అంటే స్టాప్. ఓకే. ఆఫ్టర్ ద సీజ్ ఫైర్ అన్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ద టూ కంట్రీస్ ఎట్ తాష్కెంట్ ఇన్ 1966 బై ద టూ ప్రైమ్ మినిస్టర్స్. తాష్కెంట్ అనే రీజియన్లో ఈ రెండు కంట్రీస్ ఒక అగ్రిమెంట్ మీద 1966లో సైన్ చేసినాయంట. In the beginning of 1970, Pakistan faced the biggest internal crisis. 1966లో సైన్ చేసుకున్నాయి. బట్ మనకి బంగ్లాదేశ్ వార్ జరిగింది ఇప్పుడు 1971లో అన్నారు కదా మీరే. సో ఆ 1970 స్టార్టింగ్లో పాకిస్తాన్లో ఒక పెద్ద ఇంటర్నల్ క్రైసిస్ అంటే ఒక పెద్ద ప్రాబ్లం అనేది వచ్చిందంట. ద మిలిటరీ డిక్టేటర్ ఆఫ్ పాకిస్తాన్ జనరల్ యాహ్యా ఖాన్ ప్రామిస్డ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ అండ్ ఆర్డర్డ్ ఎలక్షన్స్. అప్పటి వరకు డిక్టేటర్షిప్ ఉంది కదా, అప్పుడే డెమోక్రసీని తెద్దాం మన కంట్రీలోకి అని చెప్పేసి ఆయన అనుకొని ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం మొదలుపెట్టాడు. ద ఎలక్షన్ ప్రొడ్యూస్డ్ ఏ స్ప్లిట్ వర్డిక్ట్. వెస్ట్ పాకిస్తాన్ వాజ్ వన్ బై జుల్ఫికర్ అలీ భుట్టో వైల్ ఆర్మీ లీగ్ లెడ్ బై షేక్ ముజిబుర్ రెహమాన్ స్వెప్ట్ ద పోల్స్ ఇన్ ఈస్ట్ పాకిస్తాన్. విషయం అర్థమవుతుంది కదా. అప్పటి వరకు మిలిటరీ డిక్టేటర్షిప్ అనేది ఉండేది పాకిస్తాన్లో. కానీ యాహ్యా ఖాన్ అనే ఒక డిక్టేటర్ ఏం చేశాడు అంటే, ఇప్పటి నుంచి ఇంకా డిక్టేటర్షిప్ వద్దు, డెమోక్రసీని తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి ఎలక్షన్స్ని కండక్ట్ చేయండి అని చెప్పి ఆర్డర్ చేశాడు. తీరా ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తే మనకి 2 రీజియన్స్ ఉన్నాయి కదా అప్పటి వరకు పాకిస్తాన్లో. ఏంటవి? వెస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరికి మెజారిటీ వచ్చిందంట. రెండింటికి కలిపి ఎలక్షన్స్ పెడితే వెస్ట్ పాకిస్తాన్లోనేమో మోస్ట్ ఆఫ్ ద సీట్స్ జుల్ఫికర్ అలీ భుట్టో అనే అతనికి వచ్చినాయి. ఈస్ట్ పాకిస్తాన్లో అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్ రీజియన్లోనేమో అవామీ లీగ్ అనే పార్టీకి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి. ఆ అవామీ లీగ్కి లీడర్ ఎవరు అంటే ముజిబుర్ రెహమాన్. ఓకేనా? సో ఇట్లా ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్కరికి మెజారిటీ వచ్చింది. But the government of Pakistan refused to accept neither the verdict nor the demand of Awami League for a greater autonomy for East Pakistan. ఈ విన్నింగ్ ఏదైతే ఉందో, ఒక రీజియన్లో ఒక మెజారిటీ వచ్చింది కదా, దీన్ని పాకిస్తాన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదంట. ఓకేనా? నెక్స్ట్ది అవామీ లీగ్ ఏం చేసింది అంటే, ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న అవామీ లీగ్ ఈస్ట్ పాకిస్తాన్కి అటానమీ కావాలి. గ్రేటర్ అటానమీ అంటే స్పెషల్ స్టేటస్ ఏం కాదు. అటానమీ అనే దానికి అర్థం ఏంటి చెప్పండి? సెల్ఫ్ రూల్. గవర్నమెంట్. సూపర్. అసలు సెల్ఫ్ రూల్ అంటే మా రూలింగ్ మేము చేసుకుంటాం, మీరు మమ్మల్ని అంతగా కంట్రోల్ చేయకూడదు, ఎక్కువ అటానమీ కావాలి అని కోరుకుంది జస్ట్. ఓకేనా? సో దానికి కూడా ఒప్పుకోలేదంట పాకిస్తాన్ గవర్నమెంట్. Instead, they arrested Mujibur Rahman and unleashed a reign of terror. Region కాదు, reign. ముజిబుర్ రెహమాన్ ఎవరు చెప్పండి? ఇప్పుడు కొంచెం కష్టమే, బట్ గుర్తుందా మీకు? ముజిబుర్ రెహమాన్ ఎవరు? ముస్లిం క్యాడర్లో ముజిబుర్ రెహమాన్
ఈస్ట్ పాకిస్తాన్లో విన్ అయిన పార్టీ లీడరు ముజిబుర్ రెహమాన్. ఓకేనా, గుర్తొస్తుందా, అర్థమవుతుందా మీకు అందరికీ? ఈస్ట్ పాకిస్తాన్లో విన్ అయిన పర్సన్ ఎవరు అంటే ముజిబుర్ రెహమాన్. అదే వెస్ట్ పాకిస్తాన్లో విన్ అయిన పర్సన్ ఎవరు? జుల్ఫికర్ అలీ భుట్టో. జుల్ఫికర్ అలీ భుట్టో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు ఏం చేశారు, ఈస్ట్ పాకిస్తాన్కి గ్రేటర్ అటానమీ కావాలి అని ఈ ముజిబుర్ రెహమాన్ వాళ్ళ పార్టీ అంటే అవామీ లీగ్ పార్టీకి డిమాండ్ చేసింది. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ఉండటమే కాకుండా ఈ ముజిబుర్ రెహమాన్ని అంటే వాళ్ళందరూ రిప్రజెంట్ చేసిన పర్సన్ని అరెస్ట్ చేసేసి టెర్రర్ అంటే ఈ టెర్రర్ అంటే మీకు తెలుసు కదా, ఆ టెర్రర్ని ఓపెన్ చేశారు, టెర్రర్ని మొదలుపెట్టారు బంగ్లాదేశ్ రీజియన్లో, ఈస్ట్ పాకిస్తాన్లో. అన్లీష్ అంటే ఓపెన్ చేయటం, విప్పటం. ఇండియా వాజ్ ఫేస్డ్ విత్ అన్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ రెఫ్యూజీస్ ఫ్రమ్ ఈస్ట్ పాకిస్తాన్. సో మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే అక్కడ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా పీపుల్ అనేవాళ్ళు వచ్చేస్తూ ఉంటారు ఈస్ట్ పాకిస్తాన్లో నుంచి ఇండియాలోకి. సో ఈ సిచ్యువేషన్ రాగానే ముజిబుర్ రెహమాన్ అరెస్ట్ చేసి ఎట్లా పడితే అట్లా చేసేటప్పటికి ఆ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల పీపుల్ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకేనా, కేవలం అతన్ని అరెస్ట్ చేయటం వల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ రావు, దాంతోపాటు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ ఇండియాలోకి వచ్చేసారు చాలామంది. ఓకేనా, supporters of Mujibur Rahman organized a liberation struggle in the form of Mukti Bahini. ఈ ముజిబుర్ రెహమాన్ని అరెస్ట్ చేశారు కదా, ఆ ముజిబుర్ రెహమాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఆబ్వియస్లీ చాలామంది ఉంటారు, ఎందుకంటే చాలామంది కలిసి అతనికి ఓట్ చేశారు కాబట్టి ముజిబుర్ రెహమాన్ని సపోర్ట్ చేసే వాళ్ళంతా కలిసి ఒక లిబరేషన్ స్ట్రగుల్ అనేది స్టార్ట్ చేశారు. అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్, లిబరేషన్ అన్నా ఫ్రీడమ్ అన్నా ఒకటే. లిబరల్ అంటే మీనింగ్ ఏంటి అంటే మీరేం చెప్తారు, ఫ్రీడమ్ అని చెప్తారు. సో లిబరేషన్ స్ట్రగుల్ అంటే ఒక ఫ్రీడమ్ స్ట్రగుల్ని స్టార్ట్ చేశారు. దాని పేరేంటి అంటే ముక్తి బహిని. ముక్తి బహిని అంటే మీనింగ్ తెలుసు ఎవరికన్నా? ఫ్రీడమ్ ఫైటర్స్ అనే మీనింగ్ వస్తుంది. ముక్తి అంటే ఫ్రీడమ్, బహిని అంటే ఫైటర్స్. ఓకేనా, ఇండియా అండర్ ఇట్స్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ began to provide support to it and try to win international support for this cause. ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ లాగా ఉన్న ఇందిరాగాంధీ ఏం చేశారు అంటే ఇట్లా వచ్చే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎంతైనా అందరం హ్యూమన్స్మే కదా, వాళ్ళు తప్పక వస్తున్నారు కాబట్టి ప్రొటెక్ట్ చేయాలి మనం, వాళ్ళకి ఫుడ్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఇవ్వాలి. సో అవన్నీ చేయటం మొదలుపెట్టారు. ఎవరు చెప్పండి? ఇందిరాగాంధీ. ఓకేనా, ఇందిరాగాంధీ. సో ఈ కాజ్ కోసం అంటే బంగ్లాదేశ్లో హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుంది, వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, దీనికి మాకు సపోర్ట్ కావాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ సపోర్ట్ కూడా తీసుకురావడానికి ట్రై చేశారు ఇందిరాగాంధీ. ఓకేనా, ఇండియా ఆల్సో సైన్డ్ ఎ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ యుఎస్ఎస్ఆర్ విచ్ ప్రామిస్ టు సపోర్ట్ ఇండియా. ఈ విషయంలో, ఈ బంగ్లాదేశ్ విషయంలో బంగ్లాదేశ్ కోసమే ఒక ఫ్రెండ్షిప్ ట్రీటీని యుఎస్ఎస్ఆర్తో సైన్ చేశారు. దీనికోసమే వేరే రీజన్ వల్ల యుఎస్ఎస్ఆర్తో ఇండియా ఒక ఫ్రెండ్షిప్ ట్రీటీని సైన్ చేసింది. అప్పుడు యుఎస్ఎస్ఆర్ కూడా ఈ బంగ్లాదేశ్ విషయంలో ఇండియాకి సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. ఓకేనా, అప్పుడు ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాత ఫుల్ ప్లాన్ చేసిన తర్వాత చాలా కంట్రీ సపోర్ట్ వచ్చిన తర్వాత పాకిస్తాన్తో వార్ చేయడం స్టార్ట్ చేసింది. A full-scale war broke out in Pakistan in December 1971. సో మనం 1971 అంటే 1971 జనవరిలో జరగలేదు, 1971 డిసెంబర్లో స్టార్ట్ అయింది వార్. ఓకేనా, The war ended only after the liberation of East Pakistan, leading to the creation of Bangladesh and declaration of ceasefire by India. ఓకేనా, ఈస్ట్ పాకిస్తాన్ని లిబరేట్ చేశాము, ఓకేనా, ఫ్రీడమ్ ఇచ్చేసాము అని పాకిస్తాన్ వాళ్ళు చెప్పిన తర్వాతే యుద్ధం అనేది అయిపోయిందంట. ఓకేనా, అప్పుడే బంగ్లాదేశ్ క్రియేట్ అయిపోయింది. అప్పుడు ఇండియా సీజ్ ఫైర్ని డిక్లేర్ చేసింది, యుద్ధం ఆపేసామేమో అనేది డిక్లేర్ చేసింది బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ అయిన తర్వాత. లేటర్ ద షిమ్లా అగ్రిమెంట్ వాజ్ సైన్ బిట్వీన్ ద కంట్రీస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జుల్ఫికర్ అలీ భుట్టో అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. జుల్ఫికర్ అలీ భుట్టో ఎవరు చెప్పండి ఇప్పుడు మళ్ళీ? వెస్ట్ పాకిస్తాన్ లో ఎలక్ట్ అయిన లీడర్. ఓకే, గ్రేట్. ఆయనను వాళ్ళిద్దరు యుద్ధం చేసుకున్నారు చూడండి. ఇందిరాగాంధీ
జుల్ఫికర్ అలీ భుట్టో వీళ్ళ లీడర్షిప్లోనే ఇక్కడ యుద్ధం జరిగింది, పాకిస్తాన్ వార్, బంగ్లాదేశ్ వార్ జరిగింది. కానీ వాళ్ళే షిమ్లాలో ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేసుకున్నారు. ఓకేనా. Since the 1971 war, there has been no open war, but innumerable border skirmishes and battles over respective positions across the border. 1971 వార్ నుంచి కూడా చాలా రోజుల వరకు ఏ పెద్ద వారు జరగలేదు. కాకపోతే స్కిర్మిషెస్ అంటే నాకు తెలిసినంత వరకు చిన్న చిన్న గొడవలు, ఈ బార్డర్ విషయంలో గొడవలు, చిన్న చిన్న యుద్ధాలు అనేవి జరుగుతూ ఉండేవి ఆ బార్డర్స్ దగ్గర, ఎప్పుడు జరుగుతూ ఉండేవి. యూ మే హ్యావ్ హర్డ్ ఆఫ్ ద కార్గిల్ వార్. మీరు పుట్టుండరు యాక్చువల్గా కార్గిల్ వార్ అప్పుడు. నేను కూడా పుట్టలేదు, జస్ట్ నేను పుట్టక 1 year ముందు జరిగింది. దీనికి ఇంకొక స్టోరీ చెప్పాలి. మా ఫ్రెండ్, నా క్లాస్మేట్ ఒక అబ్బాయి కార్గిల్ వార్ జరిగిన రోజు, కార్గిల్ వార్ స్టార్ట్ అయిన రోజు, కార్గిల్ వార్లో విక్టరీ వచ్చిన రోజు పుట్టాడు. ఈ జూలై టైంలో ఎప్పుడు. ఆ అబ్బాయికి కార్గిల్ అనే పేరు పెట్టాడు వాళ్ళ నాన్న, ఎందుకంటే వాళ్ళ నాన్న సోషల్ టీచర్. స్టోరీ అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. You may have heard of Kargil war, in which anti-Indian militants had occupied portions of Indian territory with the backing of Pakistani army and had to be repelled through a major military operation in 1999. 1999లో ఏం జరిగింది అంటే, యాంటీ ఇండియన్ మిలిటెంట్స్ అంటే ఎవరు? టెర్రరిస్టులు లాంటి వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు అంటే, ఇండియన్ టెరిటరీలో కొన్ని రీజన్స్ని ఆక్యుపై చేసేసారు. వీళ్ళు ఆక్యుపై చేసినట్టు కనిపిస్తుంది, కానీ వాళ్ళకి సపోర్ట్గా వెనకాల ఎవరు ఉన్నారు అంటే పాకిస్తానీ ఆర్మీ వాళ్ళు ఉన్నారు. ఓకేనా. ఇట్లా జరిగినప్పుడు ఇండియా ఏం చేసింది అంటే మేజర్ మిలిటరీ ఆపరేషన్, దారుణంగా యుద్ధం జరిగింది కార్గిల్ వార్ అనేది. ఓకేనా. సో 1999 రీజన్ చాలా దగ్గరగా, మీరు పుట్టక ఒక 7 years ముందు జరిగిన మేజర్ వార్ అది. ఓకే. ఏం లేదు యాక్చువల్గా అక్కడ టెర్రరిస్టులు ఉంటారు కదా, యాంటీ ఇండియన్ మిలిటెంట్స్ అంటే ఇండియా అంటే ఇష్టం లేని కొంతమంది టెర్రరిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఇండియన్ టెరిటరీలో ఉగ్రవాదులు ఇండియన్ టెరిటరీలో ఉన్న కొన్ని రీజియన్స్ని ఆక్యుపై చేసేసారు. కాశ్మీర్ దగ్గర ఆక్యుపై చేసేసారు. వాళ్ళకి సపోర్ట్గా వెనకాల ఎవరు ఉన్నారు అంటే, ఆ టెర్రరిస్టులకి తీవ్రవాదులకి సపోర్ట్గా ఎవరు ఉన్నారు వెనకాల అంటే పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ ఉందంట. ఇది గమనించిన ఇండియా వాళ్ళు ఏం చేశారు అంటే విపరీతంగా ఒక పెద్ద మిలిటరీ ఆపరేషన్ చేశారు. మిలిటరీ ఆపరేషన్ అంటే గన్నులతో కాల్చుకోవటం, యుద్ధం చేయటం. స్మాల్ యుద్ధం యాక్చువల్గా, కాకపోతే సివియారిటీ ఎక్కువ ఉంటుంది, కోపంతో చేస్తారు బాగా. ఓకేనా. సో మేజర్ మిలిటరీ ఆపరేషన్ ఒకటి చేశారు 1999లో. ఆ వార్ పేరే కార్గిల్ వార్. ఆ కార్గిల్ వార్లో కూడా ఇండియానే విన్ అయింది. ఓకేనా. వాళ్ళని ఆక్యుపై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తరిమి కొట్టేశారు. ఓకేనా. మళ్ళీ మన రీజియన్స్ మనకు వచ్చేసినాయి. అర్థమైందా? సో యాక్చువల్గా ఇట్లా కార్గిల్ విక్టరీ రోజున మా ఫ్రెండ్ పుట్టాడంట. వాళ్ళ నాన్న ఏమో సోషల్ టీచరు. సో ఆ అబ్బాయికి కార్గిల్ అనే పేరు పెట్టాడు. ఓకేనా. Pakistan has over the years encouraged separatist movements in the border states of India like Punjab and Jammu and Kashmir. ఈ జరిగిన ఇండిపెండెన్స్ తర్వాత ఉన్న చాలా ఏళ్ళు ఇప్పటికీ కూడా యాక్చువల్గా పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ రీజన్సే కదా పాకిస్తాన్కి అతుక్కొని ఉండేది. యాక్చువల్గా రాజస్థాన్ కూడా అతుక్కొనే ఉంటుంది, కానీ దాని గురించి పట్టించుకోరు. ఎందుకో తెలుసా? రాజస్థాన్ అతుక్కొని ఉంది, డెజర్ట్, వాళ్ళకి ఏం ఉపయోగం దాన్ని ఆక్యుపై చేసుకున్నా? కాశ్మీర్ ఇవే కావాలి, యాపిల్స్ పండించుకోవచ్చు హ్యాపీగా. పంజాబ్ ఏమో హైలీ ఫర్టైల్ సాయిల్స్ ఉంటాయి, అక్కడ ఏ రివర్ ఫ్లో అయితే ఉంటుంది? ఇండస్ రివర్. చాలా ఫర్టైల్ రీజియన్. ఆ ఫర్టైల్ రీజియన్లో చాలా పార్ట్ ఇక్కడ పాకిస్తాన్లోనే ఉంది. సో వీటి మీద పడతారు, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ మీద. ఓకేనా. అక్కడ ఏం చేస్తారు అంటే, ఆ రీజియన్లో ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఇండియా అంటే ఇష్టం లేకుండా చేస్తారు. వాళ్ళలో కనుక ఏదన్నా ఇష్టం లేకుండా క్రియేట్ చేస్తే వాళ్ళు కూడా కోరుకుంటారు కదా ఇండియా నుంచి
మాకు విముక్తి కావాలి అన్నట్టు కోరుకుంటారు. ఇప్పుడు అర్థమవుతుందా చెప్పేది? సో అప్పుడు వాళ్ళకి పని అనేది ఈజీ అయిపోయింది. ఇది అర్థమైందా ఈ టాపిక్? ఏం లేదు, వాళ్ళకి ఇండియా అంటే ఇష్టం లేకుండా ఉండేటట్టు ఏదో ఒకటి క్రియేట్ చేసేస్తారు. అప్పుడు వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది ఆ రీజియన్లో. ఇండియన్ పీపుల్ని వాళ్ళ వైపు తిప్పుకుంటారు. అట్లా చాలాసార్లు ట్రై చేశారంట. ఇట్లా సపరేటిస్ట్ మూమెంట్స్ అంటే మేము ఇండియా నుంచి సపరేట్ అయిపోవాలి అని చెప్పేసి ఎవరైతే ఇట్లా ఉద్యమాలు చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు బాగా. India has often accused Pakistan of not only supporting such movements but actively training and sending religious extremists to foment trouble in India. ఇండియాలో ట్రబుల్ తీసుకురావడానికి రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్ అంటే మతపరమైన తీవ్రవాదులు యాక్చువల్గా వాళ్ళు అట్లాంటి వాటిని ట్రైన్ చేసి బాగా యాక్టివ్గా ట్రైన్ చేసేసి ఇండియాకి పంపిస్తుంది పాకిస్తాన్. ఇదే కాకుండా ఇట్లాంటి రీజియన్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పంజాబ్ రీజియన్స్లో సపరేటిస్ట్ మూమెంట్స్ని బాగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అక్యూజ్ చేసింది. ఈ తప్పంతా పాకిస్తాన్ది అని చెప్పేసి అక్యూజ్ చేసింది. ఈ తీవ్రవాదులు వీళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళే వస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు ఇండియా. కానీ పాకిస్తాన్ ఏమంటుంది అంటే పాకిస్తాన్ ఇన్ టర్న్ హ్యాస్ బీన్ అక్యూజింగ్ ఇండియా ఆఫ్ ట్రయింగ్ టు డిస్టెబిలైజ్ ఇట్ అండ్ కాన్స్టాంట్లీ థ్రెటన్ ఇట్ with military action and stockpiling of nuclear arms and missiles. కానీ పాకిస్తాన్ ఏమంటుందో తెలుసా రివర్స్లో? ఇండియాదే తప్పు, పద్దాకలు మమ్మల్ని డీస్టెబిలైజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కాన్స్టెంట్గా మిలిటరీ యాక్షన్తో తన ఆర్మీని డిస్ప్లే చేస్తూ మమ్మల్ని భయపెట్టడానికి భయపెడుతూ ఉంటుంది. న్యూక్లియర్ ఆర్మ్స్ మిజైల్స్ తయారు చేసుకుంటూ ఉంటుంది మమ్మల్ని భయపెట్టడానికి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది పాకిస్తాన్. ఓకేనా? This has also led to the two countries spending inordinate amounts of scarce funds on arming themselves against each other. చెప్పలేనంత అమౌంట్ ఆఫ్ మనీ అనేది ఖర్చు పెడుతున్నారు ఆర్మ్స్ తయారు చేయడానికి. ఆర్మ్స్ అంటే ఏంటి? గన్స్, బుల్లెట్స్, బాంబ్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, వీటన్ని. రీసెంట్గా ఇండియా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ కొన్నది, మీకు తెలుసా? ఉన్నారా అందరూ? తెలియదు. జర్మనీ నుంచి మంచి జర్మనీ నుంచో ఏ కంట్రీస్ నుంచో, జపానా, ఫ్రాన్స్ నుంచా? ఫ్రాన్స్ నుంచా మంచి ఫ్లైట్స్ కాదు అవి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉపయోగించే ప్లేన్స్ని కొన్నది. ప్లేన్ నేమ్ గుర్తులేదు. ఓకేనా? ఇట్లా ఎంతో అమౌంట్ ఖర్చు పెడుతూ ఉంటారు. స్కేర్స్ ఫండ్స్ అంటే ఇప్పుడు మనకి ఇంత పెద్ద ఎకనామీలో మనం ఇంకా డెవలప్డ్ కంట్రీ ఏం కాదు, మనకి చాలా నీడ్స్ ఉంటాయి. మన దగ్గర ఫండ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు రుణమాఫీ అన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రుణమాఫీ అన్నారు, ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయిపోయిందంటారా? ప్రతి ఒక్కరికి అమ్మఒడి వచ్చేసిందంటారా? మీలోనే చాలా మందికి రాలేదు. సో మనకి ఫండ్స్ అనేవి స్కేర్స్గా ఉన్నాయి. స్కేర్స్గా ఉన్న ఫండ్స్లోనే చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీని ఈ ఆర్మీ ఏమంటారు ఆర్మ్స్ కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. ఓకేనా? బోత్ కంట్రీస్ అట్లానే చేస్తూ ఉంటాయి. బోత్ కంట్రీస్ హ్యావ్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ బిలీవ్ దట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ డిటరెంట్. బోత్ కంట్రీస్కి, మనకి పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. ఇండియా దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉంది. అండ్ వాళ్ళు ఏం ఫీల్ అవుతూ ఉంటారంటే ఇప్పటికీ భయం ఉంటుంది. యాక్చువల్గా రెండింటికి భయం ఉంటుంది. దాని మీద పడితే అది బాంబు వేసే అవకాశం ఉంది కాబట్టి భయపడతారు. యాక్చువల్గా డిటరెంట్ అంటే భయపెట్టే దానిలాగా ఉంటుంది ఈ ఆస్పెక్ట్ అనేది, న్యూక్లియర్ వెపన్స్ ఇద్దరి దగ్గర ఉండటం. At the same time, given the long history of shared culture and civilization, the people of India and Pakistan have often tried to overcome the hatred nurtured by the vested interests and build bridges of friendship to trade, sports, films, tourism and cultural exchanges. సో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. విషయం ఏంటి అంటే మనందరం ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా ఒక దాంట్లో నుంచి పుట్టిన టూ బేబీస్ లాంటి వాళ్ళు కాబట్టి ఆబ్వియస్లీ చాలా కల్చరల్ సిమిలారిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మన టెంపుల్స్ చాలా ఉన్నాయి అక్కడ ఇంకా. ఓకేనా?
కల్చరల్ కనెక్షన్ అనేది చాలా ఉంటుంది వాళ్ళకి మనకి మధ్యలో. సో మూవీస్ ద్వారా చాలా విషయాల్లో స్పోర్ట్స్ ద్వారా కూడా మనం రిలేషన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పీపుల్కి ఆ ఫీలింగ్ ఏముండదు అని చెప్పడానికి. ఇప్పుడు చిన్న పిల్లల వయసులో నేను కూడా పాకిస్తాన్ అంటే మన ఎనిమీ అని చెప్పేసి అట్లా ట్రీట్ చేస్తూ ఉండేవాడిని. నేనైనా మా ఫ్రెండ్స్ అయినా మీరైనా అట్లా ట్రీట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్ మనకు అట్లానే చూపిస్తుంది. పాకిస్తాన్ అనగానే అదొక నెగిటివ్ ఆస్పెక్ట్ అన్నట్టు, వాళ్ళు మనకు చెడు చేస్తారు అన్నట్టు. కానీ ఒక్కసారి ఆలోచిస్తే పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు వస్తున్నారు అనేది అందరూ నమ్ముతారు. కాకపోతే పాకిస్తాన్లో ఉండే ప్రతి హ్యూమన్ బీయింగ్ అట్లాంటి వాళ్ళు అనుకోవటం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు మనలా హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకి పిల్లలు ఉంటారు, ఓకేనా, వాళ్ళకి ప్రేమలు ఇవన్నీ ఉంటాయి. సో అందరూ హ్యూమన్ బీయింగ్సే, బట్ వాళ్ళలో కొంతమంది పీపుల్ వల్ల ఇబ్బంది జరుగుతుంది, ఓకేనా. ఈ విషయం మీద పాకిస్తాన్లో అండ్ ఇండియాలో సోషల్ ఎక్స్పెరిమెంట్స్ అని చేస్తారు. ఎప్పుడైనా సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియో చూసారా మీరు? హ్యాండ్ రైజ్ చేయండి సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చూసిన వాళ్ళు. సోషల్ ఎక్స్పెరిమెంట్స్ అని వీడియోస్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోస్ చూసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, గ్రేట్. ఒకసారి చెప్పండి, ఆశ్రిత చెప్పమ్మా, ఏ టాపిక్ మీద సోషల్ ఎక్స్పెరిమెంట్ చూసావు? అంటే పాకిస్తాన్లో ఒక అతను ప్లే కార్డ్ పెట్టుకొని ఐఎమ్ ఫ్రమ్ ఇండియా విల్ ఐ గెట్ ఏ హగ్ అని చెప్పేసి అడుగుతారు. ఓకే, విల్ యూ గివ్ మై హగ్. ఓకే, గ్రేట్. ఓన్లీ పాకిస్తాన్ విషయంలో కాదు, ఏ విషయంలో అయినా సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చూసారా ఎవరన్నా? ఒక్క నిమిషం, నేను ట్యాప్ రన్ అవుతుంది, ఆపేసి వస్తాను. ఓకే, గ్రేట్. ఇంకా సుధా అంటే ఎవరమ్మా? నువ్వేం వీడియో చూసావు? పబ్లిక్ లో జనగణమన ప్లే చేసిన వీడియో చూసాను సార్, నేషనల్ యాంథమ్ ప్లే ఓకే, చేసిన వీడియో. మంచి ఉంటున్నారా లేదా? Yes, sir. గ్రేట్, సూపర్. ఇంకా మణికంఠనా? మణికంఠ చెప్పు బ్రో, నువ్వే ఎక్స్పెరిమెంట్ చూసావు? అన్న రోడ్డు పైన ఫ్లాగ్ మనీ పెట్టినారన్నా, ఒక కింద పడేశారు. కాదన్నా, ఒక వీడియో యూట్యూబ్ లో రోడ్డు పైన ఫ్లాగ్ మరియు డబ్బులు పెట్టినారన్నా. పెట్టడం అంటే నుంచో పెట్టారా, పడేశారు? ఫ్లాగ్ ని పడేస్తారు కదా జనరల్ గా, అట్లా పడేస్తే రోడ్డు మనీ పైన తీస్తారా, ఫ్లాగ్ తీస్తారా అన్న? పడేసినారన్నా. ఓకే, వీడియో తీసే అతను అక్కడ పడేసి సైడ్ కెమెరా తీస్తున్నాడు. మనీ తీసుకుంటారా, ఫ్లాగ్ తీసి పక్కన ఫస్ట్ పెడతారా అని, అంతే కదా? అవునన్నా. ఓకే, గ్రేట్. ఇట్లాంటి వాటన్నిటిని సోషల్ ఎక్స్పెరిమెంట్స్ అంటాం. ఇంతే కాకుండా వేరే ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఒక బస్సులో అందరూ ఉంటారు, ఒక అమ్మాయిని ఇంకొకడు చెడిపిస్తూ ఉంటాడు. అప్పుడు మిగతా వాళ్ళు రెస్పాండ్ అవుతారా, మెదలకుండానే ఉంటారా? లేకపోతే ఒక అమ్మాయికి పీరియడ్స్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్గా పబ్లిక్లో పీరియడ్ జరిగి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు అందరూ చేసి అని చెప్పేసి వెళ్ళిపోతారా, లేకపోతే అమ్మాయికి ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఇట్లా ఉంటాయి సోషల్ ఎక్స్పెరిమెంట్స్ అంటే. చాలా బాగుంటాయి వీడియోస్. అట్లా చాలా సోషల్ ఎక్స్పెరిమెంట్స్లో ప్రూవ్ అయింది ఏంటి అంటే, ఇండియన్స్లో చాలామందికి ఆ ఫీలింగ్ ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళు అంటే అంత మంచిది కాదు అని. అండ్ పాకిస్తాన్లో కూడా చాలామందికి ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ చాలామంది కూడా 50-50% ఉంటారు. నేను చూసిన ఎక్స్పెరిమెంట్స్లో పాకిస్తాన్లో జరిగిన వీడియోస్ని బట్టి చూసినట్లయితే వాళ్ళెవ్వరికి ఇండియన్స్ అంటే నెగిటివ్ ఫీలింగ్ ఏం లేదు యాక్చువల్గా. అండ్ ఇండియాలో కూడా చాలామందికి ఆ ఫీలింగ్ ఏం ఉండదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అందరూ హ్యూమన్ బీయింగ్స్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా, ఓకేనా. మెనీ ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్ ఫీల్ ద సెక్యులరిజం, డెమోక్రసీ అండ్ ఫ్రీడమ్ ఇన్ బోత్ కంట్రీస్ will enable a greater understanding and cooperation between the two people. సో బోత్ కంట్రీస్లో మనకి సెక్యులరిజం, డెమోక్రసీ, ఫ్రీడమ్ ఉంటే మనకి ఈ రెండు కంట్రీస్ మధ్య కోఆపరేషన్ చాలా బాగుంటుంది అని చాలామంది అభిప్రాయం. దీస్ ఐడియల్స్ ఆర్ అండర్ థ్రెట్ బై ఫోర్సెస్ విచ్ సీక్ టు ప్రమోట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద టూ కంట్రీస్. కొన్ని సంఘ విద్రోహ శక్తులు, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా ట్రై చేశాను. సంఘ విద్రోహ శక్తులు ఏవైతే ఉంటాయో
ఈ సెక్యులరిజం, డెమోక్రసీ, ఫ్రీడమ్ అనే విషయాల్ని దెబ్బతీయడానికి ఎప్పుడూ ఈ 2 కంట్రీస్‌లో ట్రై చేస్తూ ఉంటాయి. దానివల్లే మనకి ఇబ్బందొస్తూ ఉంది. ఓకేనా? ఇది ఇండియాస్ రిలేషన్ విత్ విచ్ కంట్రీ? పాకిస్తాన్. పాకిస్తాన్. ఓకే. What steps do you think both India and Pakistan should take to build lasting peace between the 2 countries? దీనికి మీరు ఆన్సర్ చేయండి. ఏ స్టెప్స్ తీసుకుంటే, ఏ మెజర్స్ తీసుకుంటే ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్యలో పీస్ అనేది మెయింటైన్ చేయగలుగుతాం? కాశ్మీర్ ఇష్యూ మీద ఒక అగ్రిమెంట్ ఉండాలన్న బోత్ కంట్రీస్ కి. ఓకే. నెక్స్ట్ ఒకదాంతో ఒకటి హెల్పింగ్ లో ఉండాలి, ఏదైనా ఆర్థికంగా కానీ నష్టపోతే. నిజమే బ్రో. కానీ రిలేషన్ ఎందుకో అట్లా లేదు యాక్చువల్‌గా. ప్రస్తుతానికి చైనా చాలా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది పాకిస్తాన్‌కి. అండ్ చైనాకి, ఇండియాకి ఉన్న రిలేషన్ మనకు తెలిసిందే. సో, మన దగ్గరలో ఉన్న 2 కంట్రీస్ మనతో కొంచెం ఎనిమిటీని మెయింటైన్ చేస్తున్నాయి. అర్థమవుతుందా? అర్థమవుతుందన్న. సో, నువ్వన్నట్టు నిజంగా కాశ్మీర్ ఇష్యూలో మంచి ఒక స్ట్రాంగ్ అగ్రిమెంట్ ఉంటే బానే ఉంటది. బట్ ఉంటది. బట్ ఏమైతుందో మనకి క్లియర్‌గా తెలీదు. సో, ఈ కాశ్మీర్ ఇష్యూలో మన లెసన్ లెవెల్‌లో వరకి మనకు తెలిసింది ఏంటి అంటే, కాశ్మీర్ ఇష్యూలో ఒక పక్కా అగ్రిమెంట్ ఉంటే ఇంకా ఆ విషయాల్లో గొడవలు రాకూడదు ఇంకా. ఓకేనా? ఆ రీజన్ మీది, ఈ రీజన్ మాది. అంతే ఇంకా. నెక్స్ట్‌ది ఇంకేముందబ్బా? ఫ్రెండ్లీగా సపోర్ట్ చేసుకుంటూ ట్రేడ్ విషయంలో కానీ, ఎకనామిక్ ఆస్పెక్ట్లో కానీ ఏమన్నా వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు వీళ్ళు సపోర్ట్ చేస్తూ, వీళ్ళ హెల్ప్ కావాల్సినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది రిలేషన్ అన్నారు. గ్రేట్. వై ఈస్ పీస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ నెసరీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ బోత్ కంట్రీస్? ఈ 2 కంట్రీస్ మధ్య పీస్ డెవలప్మెంట్కి ఎందుకు ఉపయోగపడుతుంది? డెవలప్మెంట్ బాగా పెరగాలంటే ఈ 2 కంట్రీస్ పీస్ఫుల్గా ఎందుకు ఉండాలి? రీజన్ చెప్పండి ఒకసారి. సో లేకపోతే ఇప్పుడు మనం డెవలప్ చేసినటువన్నీ ఒకవేళ వాళ్ళు టెర్రరిస్ట్ వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేసి మనం డెవలప్ చేసి కూడా ప్రయత్నం ఉండదు, మళ్ళీ నాలుగో స్టేట్కి వస్తుంది. అయ్యో అట్లా ఆలోచించావేంటి బ్రో? అలా ఆలోచించకూడదు. ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి, ఏదైనా నెక్స్ట్ మినిట్లో ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. వాళ్ళే వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేస్తారని లేదు కదా, ఎవరన్నా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు దాకా ఫ్రెండ్లీగా ఉన్న, ప్రశాంతంగా ఉన్న కంట్రీ కూడా చేయొచ్చు. అట్లా ఏం కాదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే, చాలా అమౌంట్ ఆఫ్ మనీని ఆర్మ్స్కి ఖర్చు పెడుతున్నారు బ్రో. ఓకేనా? ఆ మనీని కొంచెం డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మళ్ళించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పీస్ అనేది మెయింటైన్ అవుతుందో, ఈ ఆర్మీకి, ఈ మిషనరీకి, ఫ్లైట్స్కి, ప్లేన్స్కి, వీటన్నిటికీ ఖర్చు పెట్టే మనీ అనేది తగ్గించుకున్నప్పుడు దాన్ని వేరే ఆస్పెక్ట్స్కి స్పెండ్ చేయగలుగుతాం, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్కి. ఓకేనా? అంటే మన పాకిస్తాన్తో ఒక్కటే కాదు కదా ఒక్కొక్కటి, వేరే వాళ్ళు కూడా ఉంటారు. పక్కా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నిజమే బ్రో. ఎప్పుడైతే వరల్డ్ మొత్తం మీద పీస్ మెయింటైన్ చేయగలుగుతామో అప్పుడు ఈ ఆర్మీ ఖర్చు పెట్టే మనీ తగ్గించుకోగలుగుతాం. నువ్వు అన్నట్టు కేవలం ఒక కంట్రీ ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన ఏమీ జరిగిపోదు యాక్చువల్ నువ్వు అన్నట్టు. ఓకే. ఇంకా మీరు ఏమన్నా ఐడియాస్ ఉన్నాయా ఇండియాకి, పాకిస్తాన్కి? ఓకే. డెవలప్మెంట్ విషయంలోకి వస్తే మీరు అన్నట్టు ఎప్పుడైతే ఈ 2 ఫ్రెండ్లీగా ఉంటాయో ట్రేడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? అప్పుడు ఆబ్వియస్లీ ట్రేడ్ పెరిగింది అంటే డెవలప్మెంట్ పెరుగుతుంది కదా ఆబ్వియస్లీ. పాకిస్తాన్కి ఒక హ్యూజ్ మార్కెట్ అనేది వస్తుంది దాని ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి. ఒకవేళ ఇండియాతో ఫ్రెండ్లీగా ఉంటే ఇండియన్ మార్కెట్ చాలా పెద్దది, అది మీరు ఒకసారి గమనించాలి. అందుకే ప్రతి కంట్రీ ఇండియా వైపు చూడటానికి కారణం ఏంటి అంటే, యుఎస్ఏ కూడా ఇండియాతో కొంచెం ఫ్రెండ్లీగా ఉంది అని అనిపించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇండియా అనేది ఒక పెద్ద మార్కెట్. ప్రతి దానికి ఇండియా కావాలి. ప్రతి కంట్రీకి, ప్రతి బిజినెస్కి కూడా కొంచెం ఒక మంచి ప్రోడక్ట్ని అమ్ముకోవాలి అంటే ఇండియా వైపే చూస్తాడు. ఓకే. మన పాపులేషనే మన పవర్ అనుకోవచ్చు ఒక్కొక్కసారి ఇట్లాంటి విషయాల్లో. ఓకే. నేను ఇంతవరకు క్లియర్ కదా అందరికీ? టూరిజం వల్ల కూడా మనీ వస్తుంది. టూరిజం వల్ల కూడా. ఓకే. ఇప్పుడు కాశ్మీర్ విషయంలో నైస్ పాయింట్ బ్రో. కాశ్మీర్ విషయంలో ఇప్పుడు ఆ గొడవల వల్ల టూరిజం అనేది చాలా దెబ్బతినింది. అద్భుతమైన ప్లేస్, బట్ టూరిజం అనేది అంతగా ఉండదు అక్కడ రీజన్స్లో. దీనివల్లే
బట్ ఈ గొడవలు ఏమి లేకుండా ప్రశాంతంగా ఉంటే ఆబ్వియస్లీ టూరిజం చాలా డెవలప్ అవుతుంది. గ్రేట్ పాయింట్ బ్రో అసలు. ఓకే, లాస్ట్ చిన్న పారాగ్రాఫ్. శ్రీలంక. శ్రీలంక ఈజ్ అన్ ఐలాండ్ కంట్రీ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియన్ ఓషన్ టువర్డ్స్ ద సౌత్ ఆఫ్ ఇండియా. మనకు తెలుసు కదా శ్రీలంక ఎక్కడ ఉంటుంది, ఇండియాకి సౌత్ రీజియన్లో, పర్ఫెక్ట్గా చెప్పాలంటే సౌత్ ఈస్ట్ రీజియన్లో ఇండియన్ ఓషన్లో ఉంటుంది. ఇట్ గాట్ ఇట్స్ ఫ్రీడమ్ ఇన్ 1948. మనకి 1947లో వస్తే ఫ్రీడమ్. సారీ ఇండియాకి 1947లో వస్తే శ్రీలంకకి 1948లో ఫ్రీడమ్ వచ్చింది. సిన్స్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇండియా అండ్ శ్రీలంక హ్యావ్ కల్చరల్, ఎథనిక్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్. అసలు చెప్పలేనంత కాలం నుంచే, అంటే మనకి తెలియనంత కాలం నుంచే, హిస్టరీ కూడా చెప్పనంత కాలం నుంచే ఇండియాకి శ్రీలంకకి కల్చరల్, ఎథనిక్, ఎకనామిక్ రిలేషన్స్ ఉన్నాయి. ఓకేనా, ఆర్థికంగా అండ్ కల్చర్ పరంగా కూడా రిలేషన్స్ చాలా ఉన్నాయి. రామాయణంలో కూడా మనం శ్రీలంకకి ఇండియాకి ఉన్న కనెక్షన్ చూస్తూ ఉంటాం. బోత్ వర్ డికాలనైజ్డ్ ఆల్మోస్ట్ అట్ ద సేమ్ టైమ్ అండ్ రిమైన్ డెమోక్రటిక్ టిల్ టుడే. ఈ రెండు కంట్రీస్ కూడా డీకాలనైజ్ అయినాయి, అంటే ఇండిపెండెంట్ అయినాయి సేమ్ టైంలో, నియర్లీ సేమ్ టైంలో. ఓకేనా, ఇప్పటికీ కూడా డెమోక్రటిక్గానే ఉన్నాయి. ఎథనిక్ అంటే కల్చర్ అనే బేస్ మీదే వస్తుంది. నేను మొన్న కూడా చెప్పాను మీకు, పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఎథనిక్ అంటే ఈ రేసెస్ గురించి, క్యాస్ట్ గురించి మాట్లాడటం నాకు అంత ఇష్టం ఉండదు. ఎథనికల్లీ సిమిలర్ అంటే మనం కొరియా విషయంలో చెప్పుకున్నాం. వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ లుక్స్ ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయి. వాళ్ళందరినీ ఒక ఎథనిక్ గ్రూప్ అంటాం. అర్థమైందా? వాళ్ళు చూడటానికి ఒకేలాగా ఉంటారు, వాళ్ళ కల్చర్, ట్రెడిషన్స్ ఇవన్నీ ఒకేలాగా ఉంటాయి. సో అది ఎథనిసిటీ అంటే. పెద్ద బార్డర్ ఉండదు బ్రో, కల్చర్కి ఎథనిసిటీకి డిఫరెన్స్ ఎక్కువ ఏమి ఉండదు. అక్కడ ఇబ్బంది వస్తే చెప్పేటప్పుడు. A major irritant in relation between the two countries has been the treatment of Tamil-speaking minorities by the Sri Lankan government. మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, అక్కడ తమిళ్ స్పీకింగ్ పీపుల్ కొంతమంది ఉండేవాళ్ళు, మైనారిటీ అమౌంట్లో ఉండేవాళ్ళు, మైనారిటీ నెంబర్స్లో, అంటే ఒక 5%, 10% అట్లా ఉండేవాళ్ళు శ్రీలంక పాపులేషన్ మొత్తంలో తమిళ్ మాట్లాడేవాళ్ళు. ఓకేనా, అట్లాంటి వాళ్ళని శ్రీలంకన్ గవర్నమెంట్ చాలా తక్కువగా చూస్తుంది. యూ హ్యావ్ రెడ్ అబౌట్ దిస్ ఇన్ క్లాస్ 9. క్లాస్ 9లో చదువుకున్నారా మీరు దీని గురించి? ఎవరికైనా గుర్తుందా? హలో, ఎగ్జిట్ అయిపోయారు అందరూ? స్కూల్ ఉందా ఈరోజు? స్కూల్ లేదు బ్రో. 9th క్లాస్లో వచ్చిందా మీకు దీని గురించి? వచ్చిందన్న. ఓకే, మీకు తెలిసే ఉంటుంది నాకంటే ఎక్కువ. The large-scale influx of Sri Lankan Tamil refugees into India posed a special problem. సో మనకి ఎప్పుడైతే ఎక్స్ట్రా పీపుల్ యాడ్ అవుతారో మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అట్లానే ఆ తమిళ్ పీపుల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదంట. శ్రీలంకలో ఉన్న తమిళ్ పీపుల్ని శ్రీలంకన్ గవర్నమెంట్ సరిగ్గా ట్రీట్ చేయకపోయేటప్పటికి వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడటం కంటే ఇక్కడ వస్తే హ్యాపీ అనుకుంటారు కదా. ఇక్కడ వాళ్ళకి రిలేటివ్స్ ఉంటారు, బాగా కనెక్టివిటీ ఉంటుంది ఇండియాకి శ్రీలంకకి. సో చాలా దగ్గరగా ఉంటాయి కూడా. సో వాళ్ళందరూ ఇండియాలోకి రావడం మొదలుపెట్టారు. దానివల్ల ఇండియా ప్రాబ్లం ఫేస్ చేయడం మొదలుపెట్టింది. దిస్ లెడ్ టు ఏ మోర్ యాక్టివ్ ఇంటర్వెన్షన్ బై ఇండియా విచ్ ఎంటర్డ్ ఇన్ టు ఎన్ అగ్రిమెంట్ విత్ శ్రీలంక అండ్ ద తమిళ్ మిలిటెంట్స్ టు మెయింటైన్ పీస్ ఆన్ ద ఐలాండ్. ఇండియా అనేది చాలా ఇంటర్ఫియర్ అయిపోయింది వాళ్ళ విషయంలో. ఓకేనా, శ్రీలంక గవర్నమెంట్తో ఇంకా తమిళ్ మిలిటెంట్స్ అంటే తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో శ్రీలంకలో ఉంటూ ఆ శ్రీలంక గవర్నమెంట్ అంటే ఇష్టం లేని వాళ్ళతో ఒక అగ్రిమెంట్లోకి వచ్చేసింది శ్రీలంకన్ గవర్నమెంట్తోనూ తమిళ్ మిలిటెంట్స్తో. అగ్రిమెంట్ ఏంటి అంటే ఐలాండ్లో పీస్ని మెయింటైన్ చేయండి. అప్పుడు పీస్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు పీపుల్ అందరూ మా దాంట్లోకి వస్తున్నారు, మాకు ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఓకేనా, యూ హ్యావ్ ఆల్సో రెడ్ ఎర్లియర్ అబౌట్ ఇండియా సెండింగ్ ఇట్స్ ఆర్మీస్ టు కీప్ పీస్ ఇన్ శ్రీలంక అండ్ ద అసాసినేషన్ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ బై తమిళ్ మిలిటెంట్స్. సో ఈ కారణంగానే పీస్ని మెయింటైన్ చేయడానికి
శ్రీలంకలోకి రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ లాగా ఉన్నప్పుడు ఆర్మీని పంపించారు. గుర్తుందా మీకు? ఆర్మీని పంపించారు పీస్ని మెయింటైన్ చేయడానికి. ఆ కారణంగానే వాళ్ళకి కోపం వచ్చేసి తమిళ్ మిలిటెంట్స్ రాజీవ్ గాంధీని అసాసినేట్ చేశారు. తెలుసు కదా ఎట్లా అసాసినేషన్ జరిగింది అనేది. ఈవెన్చువల్లీ ఇండియా డిసైడెడ్ నాట్ టు ఇంటర్ఫియర్ విత్ వెన్ ద తర్వాత ఇట్లా రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరిగిన తర్వాత ఇంకా ఇండియా శ్రీలంక విషయాల్లో ఇంటర్ఫియర్ అవడం ఆపేసింది. ఓకేనా? అండ్ శ్రీలంకన్ గవర్నమెంట్ బిగాన్ an all-out war against the Tamil militants, which caused immense bloodshed and violation of human rights. All-out war అంటే ఏంటో తెలుసా? చెప్పండి ఎవరన్నా. ఆల్అవుట్తో వార్ చేయటం కాదు. ఆల్అవుట్ అంటే తెలుసు కదా అందరికీ. ఆల్అవుట్ వార్ అంటే తెలియదు ఎవరికి? ఆల్అవుట్ వార్ అంటే ఇంక అందరూ తమిళ్ మిలిటెంట్స్ చచ్చిపోయేదాకా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అంటే ఒక యుద్ధం జరిగితే నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి అంటారే, ఆ కేసు అన్నమాట ఆల్అవుట్ వార్ అంటే. ఎవరో ఒకరు పడిపోయే వరకు, పూర్తిగా పడిపోయే వరకు యుద్ధం జరుగుతుంది. ఓకేనా? సో అట్లా తమిళ్ మిలిటెంట్స్ అన్నిటిని తీసేసింది. ఇమ్మెన్స్ హ్యూమన్ రైట్స్ వయలేషన్, బ్లడ్ షెడ్ అంటే చాలా మంది చనిపోయారు. హ్యూమన్ రైట్స్ వయలేషన్ చాలా జరిగింది ఆ టైంలో. ఇట్లా తమిళ్ మిలిటెంట్స్ అందరూ పోయిన తర్వాత దిస్ ఎనేబుల్డ్ శ్రీలంక టు ఫైనల్లీ బ్రింగ్ ఏ సిజేషన్ ఆఫ్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఐలాండ్. ఆ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో శ్రీలంకన్ గవర్నమెంట్కి తమిళ్ మిలిటెంట్స్కి మధ్యలో, దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టింది శ్రీలంక గవర్నమెంట్. ఓకేనా? ఇట్లా చేయటం వల్ల ఇది శ్రీలంకకి ఇండియాకి ఉన్న రిలేషన్. పెద్ద రిలేషన్ ఏం లేదు. పాపం ఈ మీరు పీస్ మెయింటైన్ చేయకపోతే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మిలిటరీ ట్రూప్స్ని పంపించారు. ఓకేనా? పీస్ని మెయింటైన్ చేయడానికి మిలిటరీ ట్రూప్స్ని పంపిస్తే దాన్ని వాళ్ళు నెగిటివ్గా తీసేసుకొని తమిళ్ మిలిటెంట్స్ వచ్చేసి అసాసినేషన్ చేశారు. ఇట్లా అసాసినేషన్ చేస్తే కొంచెం మనకి వెనక్కి వచ్చేసేసారు అందరూ ఇండియన్స్, ఇంక వెనక్కి వచ్చేసేసారు, ఇంటర్ఫియర్ అవ్వలేదు. అది ఇంక ఇండియాకి శ్రీలంకకి ఉన్న రిలేషన్. ఓకేనా? ఇప్పుడు లాస్ట్లో ఒక క్వశ్చన్ ఏంటి అంటే, కంపేర్ ద సపోర్ట్ ఆఫ్ ఇండియా టు బంగ్లాదేశ్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ శ్రీలంక. డూ యూ థింక్ ద సిచ్యువేషన్ వాజ్ సిమిలర్ ఆర్ డిఫరెంట్? ఇండియా బంగ్లాదేశ్కి హెల్ప్ చేసింది, వార్ చేసింది. వెస్ట్ పాకిస్తాన్తో వార్ చేసేసి బంగ్లాదేశ్ని ఫామ్ అయ్యేటట్టు చేసింది. అట్లానే శ్రీలంకలో కూడా పీస్ని మెయింటైన్ చేయడానికి ఆర్మీని పంపించింది. ఈ రెండు సిచ్యువేషన్స్ సిమిలరా డిఫరెంటా అని చెప్పేసి అడుగుతున్నారు. మీరే ఆన్సర్ చేయాలి, చెప్పండి. ఏం లేదు, బంగ్లాదేశ్తో ఇండియా ఎట్లా ఇంటర్ఫియర్ అయింది ఆ వార్ విషయంలో అనేది మీకు తెలుసు. శ్రీలంకతో ఎట్లా ఉంది అని చెప్పేసి మీకు తెలుసు. ఈ రెండు సిమిలరా లేకపోతే డిఫరెంటా అని అడుగుతున్నారు, చెప్పండి. ఎవరది? ఇట్లా ఉంటే సెట్ అవ్వదు యాక్చువల్గా. మాట్లాడండి ఎవరో. సిమిలర్ బ్రో. సిమిలర్ ఎందుకు సిమిలర్? కారణం చెప్పండి బ్రో. సిమిలర్ అయితే ఎందుకు సిమిలర్, డిఫరెంట్ అయితే ఎందుకు డిఫరెంట్ చెప్పాలి ఫాస్ట్గా. డిఫరెంట్ వార్ సార్. ఎందుకు? సో ఫస్ట్ బంగ్లాదేశ్ అయితే లిబరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది కదా సార్, 8 months. దానికి ఇండియా సపోర్ట్ చేసింది. ఓకే. నెక్స్ట్ ఇండియన్ తమిళస్ శ్రీలంకలో లైక్ ఇంజస్టిస్ బేస్డ్ ఆన్ రిలీజియన్ వల్ల వాళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి కదా సార్. ఓకే. కానీ ఇండియా రిలీజియన్ వల్ల కాదనుకుంటా, ఎందుకో డిస్క్రిమినేషన్ అనేది జరిగేది తమిళ వాళ్ళకి. లాంగ్వేజ్ రేస్ వల్ల 9th class లో వచ్చింది సార్. ఓకే. సో ఇండియా ఇంటర్ఫియర్ అవ్వడం శ్రీలంకకి అండ్ ఇండియన్ తమిళస్ కి నచ్చలేదు సార్. సో శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ సిచ్యువేషన్స్ డిఫరెంట్. యాక్చువల్గా కొంత లెవెల్ ఆఫ్ సిమిలారిటీ అండ్ కొంత లెవెల్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. సిమిలారిటీ ఏంటి అంటే, ఎవరైనా చెప్తారా, నేను చెప్పనా?
సిమిలారిటీ ఏంటో చెప్తారా ఎవరన్నా? మనం లైఫ్లో చాలా విషయాల్లో మాట్లాడాల్సినప్పుడు మాట్లాడడం, అనవసరమైన విషయాల్లో మాత్రం మాట్లాడుతూ ఉంటాం. ఈ మాటను అనవసరంగా బల్లి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నేనే చెప్తాను. సిమిలారిటీ ఎక్కడ వచ్చింది అంటే 2 విషయాల్లో మనకి ఇమ్మిగ్రెంట్స్ అనేవి పెరిగిపోతున్నారు. ఇమ్మిగ్రెంట్స్ అంటే తెలుసు కదా, రెఫ్యూజీస్ అనేవి పెరిగిపోతున్నారు. దానివల్ల మనకి పాపులేషన్ ప్రాబ్లమ్, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ విషయంలో సిమిలారిటీ. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఇంటర్ఫియర్ అవ్వటం బంగ్లాదేశ్కి ఇష్టం. యాక్చువల్గా బంగ్లాదేశ్ అడిగింది ఇంటర్ఫియర్ అవ్వమని. బంగ్లాదేశ్ అడిగింది కాబట్టి మనం ఇంటర్ఫియర్ అయ్యాం. బంగ్లాదేశ్ వాళ్ళు హెల్ప్ అడిగింది. కానీ ఇక్కడ శ్రీలంకతో సిచ్యువేషన్ అట్లా లేదు. అదేం అడగలేదు, మనమే వెళ్ళాము. మాకు ఇబ్బందిగా ఉంది, మేము హెల్ప్ చేస్తామని వెళ్ళాము. ఇద్దరు ఒప్పుకున్నారు. శ్రీలంకన్ గవర్నమెంట్ ఒప్పుకుంది, శ్రీలంకన్ తమిళ్స్ ఒప్పుకున్నారు. కానీ ఇష్టం లేకుండా ఒప్పుకున్నారు, అవుట్ చేసేసారు. అంతే విషయం. సిమిలారిటీ డిఫరెన్స్ బోత్ ఉన్నాయి, బట్ ఆస్పెక్ట్ ఏంటో చెప్పగలగాలి. ఇక్కడ వరకు క్లియర్ అందరికీ? అన్న క్వశ్చన్స్ ఉన్నాయా? అడగండి, క్వశ్చన్స్ ఉంటాయి. తప్పకుండా క్లియర్గా చెప్తాను, ఇబ్బంది ఏం లేదు.